చెడ్డ మాట్లాడతాడు. కేంద్రంలో బీజేపీ ఎంపీలు ఉంటారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా పార్లమెంట్లో మాట్లాడతారు. గప్పుడు మాట్లాడే శాతగాని దద్దమ్మ ఇప్పుడు కేటీఆర్ గురించి ఎట్లా మాట్లాడుతున్నావా నువ్వు? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, 1,00,000 కోట్లు వేస్తేనే అని పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఎంపీ నీ పక్కకున్న దద్దతో ఎంపీలు ఏం చేస్తారు? గడ్డి బిక్తురా? తెలంగాణ నువ్వు అవమానిస్తే కూడా నువ్వు తెలంగాణ బిడ్డవేనా? అసలు తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి బిడ్డవేనా? తెలంగాణ తిడతా అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏదో వట్టిగా పాకిస్తాన్ లాగా అని ఆ చెడ్డ మాట్లాడితే ఇది పాకిస్తాన్తో పోలిస్తే కూడా మీకు సిగ్గు లేకుండా తెలంగాణ బిడ్డలైతే ఆనాడే ఎదిరించి మాట్లాడతారు. ఆయనతో రాజీనామా చేయాలని తెలంగాణ ఎంపీలందరూ కూడా పట్టుబడతారు. సప్పుడే కూడా కూర్చున్నారే అంటే మీరు తెలంగాణ బిడ్డలైతే మీకు రేషం వస్తుంది, పౌరుషం వస్తుంది. ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డిని అనగానే నీకు ఎట్లా పౌరుషం వచ్చింది? మీరిద్దరు కొలీగ్స్ కదా, మీరిద్దరు లోపల ఆత్మ బంధువులు కదా. ఆయన అనగానే ఈయనకు రేషం పుట్టుకొస్తాడు. మరి తెలంగాణ అంటే మాకు రేషం పుడుతుంది, బీఆర్ఎస్ వాళ్ళకు రేషం పడుతుంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన వాళ్ళం, తెచ్చిన తెలంగాణను దేశానికి రోల్ మోడల్ నిలిపిన వాళ్ళం కనుక మాకు రేషం వస్తుంది. తెలంగాణను ఎవడన్నా కూడా ఊకం. మా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హీరో అవుతాం అనుకుంటాను. కేసీఆర్ని తిడితే హీరో అవుతా, కేటీఆర్ని తిడితే హీరో అవుతా అని అనుకుంటున్నావు. కాదు, నువ్వు జీరో అవుతావు. ఎందుకంటే నువ్వు కార్పొరేట్ స్థాయి నుంచి వచ్చినావు. సంతోషం, ఎదగాలి, లీడర్లుగా ఎదగాలి, గొప్పగా ఎదగాలి, ఇంకా ఫ్యూచర్ ఏదైనా కావాలని అయ్యో మా ప్రాంతం నుంచి ఒకటి అవుతాడని అనుకుంటాం, మంచిది. కానీ ఎంతెంత ఎదుగుతుంటే మనిషి ఒదిగి ఉండాలి. మాటలు కూడా అట్లా మాట్లాడడం అభ్యసనం నేర్చుకోవాలి, అభ్యసించుకోవాలి. అన్ని తప్పుడు మాటలు, అబద్ధపు మాటలు, లత్కోర్ మాటలు, బట్టెబాజ్ మాటలు ఇకనైనా జర బంద్ చేయండి. కరీంనగర్ అయితే అడ్డుకుంటాం. ఏంటిది నువ్వు చిల్లర కానీ రౌడీవా అని అడ్డుకునే దానికి? ఒక మంత్రి అనే విషయం మర్చిపోయినా, ఇది కేటీఆర్ పుట్టిన గడ్డ బిడ్డ, ఇది కేటీఆర్ అడ్డ, బీఆర్ఎస్ అడ్డ. ఇది వేడుపై అడ్డుకోవడానికి నిన్ను అడ్డుకుంటారు. ఇప్పుడు కరీంనగర్కి ఏం చేసినావా నిన్ను అడ్డుకుంటారు. రేపు తరిమే రోజులు దగ్గర పడుతున్నాయి. ఇంకా బ్రిడ్జ్ చేయలేదు, మళ్ళీ మేము పోయి చొరవ తీసుకొని చేసేదాకా చొప్పదండి టు రైల్వే బ్రిడ్జ్ చేయడం శాతం అయితే లేదు. నువ్వు దద్దాము పట్టుకొని ఎన్హెచ్ ఎప్పుడో 10 ఏళ్ల కింద అప్పుడు మంజూరు చేయించినటువంటి ఎన్హెచ్ అప్పుడు వినోదన్న కష్టపడి మంజూరు చేయించాడు. మంజూరు చేపిస్తే ఎన్హెచ్ పూర్తి చేయ శాతం కానీ అష్ట దరిద్రపు దద్దమ్మ ఎంపీవి నువ్వు. అరే నువ్వేంది భయ నాకు నాకైతే గౌరవం పనులు చేయించావా? ఒక ఎంపీగా, ఒక బాధ్యత గల ఎంపీగా పనులు చేయించు, అభివృద్ధి చేయించు, స్కీమ్స్ తీసుకురా, కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకురా. ఇది నువ్వు చేసే పని. అంతేగాని ఇక కేటీఆర్ని తిడతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే మేము కూడా ఊకోం. ఇంకొకసారి కేటీఆర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు, ఇదంతా గమనిస్తున్నారు. నువ్వు ఒక చిల్లర కానివా, వీధి రౌడివా, నువ్వు ఒక మంత్రివా అని చూస్తూ ఉన్నారు. ఇంకోసారి కేటీఆర్ కేసీఆర్ పేరు తీసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డ. పద్ధతి మార్చుకో, నీ పద్ధతి మార్చుకో అని చెప్తున్నాం ఇప్పటికైనా. అరే ఏం భాషనే పర్సనల్గా ఎవరైనా ఎవరికి పుట్టామని అంటారా? ఇదే నువ్వు ఒక ఎంపీ వానే అసలు చిల్లర కానీ ఓ బట్టే బాసు బండి సంజయ్ ఓ అయ్యోను ఒక అమ్మను పట్టుకొని మాట్లాడతారా? ఓ తల్లిని అవమానిస్తారా? ఎవరి తల్లి అయినా తల్లి, నీకో తల్లి ఉంటుంది, నువ్వు ఆ తల్లికి పుట్టి ఉంటావు. నీ తల్లి కూడా మాకు అమ్మతో సమానం, నీ తండ్రి కూడా మాకు తండ్రితో సమానం. మంచిగా మాట్లాడడం నేర్చుకో. నువ్వు ఒక చిల్లర వీధి రౌడీవి కాదు కదా, నువ్వు ఒక బజార్ రౌడీవి కాదు కదా, నువ్వు ఒక బాధ్యత గల ఎంపీవి కదా, మంత్రివి, కేంద్ర మంత్రివి కదా. ఏంటిది ఇది? ఏం మాటలు మాట్లాడుతున్నావు? వ్యక్తిగత విమర్శలు ఇప్పటికైనా బంద్ చేసుకుంటే ఎవరికైనా మంచిదని చెప్పి చేస్తున్నా. మీ చీకటి ఒప్పందాలు రేవంత్ రెడ్డిది, నీ చీకటి ఒప్పందాలు అందరికి కూడా తెలిసినటువంటి సంగతులే ఉన్నాయి కనుక ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేయండి. నీతో పాటున్న బీజేపీ నాయకుని ఎవరైనా అభివృద్ధి చేసినామని ఒక బీజేపీ అణిచివేత చేయడం తప్ప బీజేపీ నాయకులారా పక్కకున్న ఎవరైనా ఇప్పటివరకు ఎదిగినరా? అసలు ఒక్క నాయకుడు ఎదుగుతలేడు ఈయన తప్ప, అందరిని అణిచివేసుడే. ఫస్ట్
నీ ప్రాంతం ఏంది? కరీంనగర్ ప్రాంతంలో పుట్టినావు, కరీంనగర్ని అభివృద్ధి చేయి. అరే ఆయన 10 ఏళ్ళు ఉన్నాడా? 10 ఏళ్ల పాటు దేదీప్యమానంగా వెలిగిపోయింది కరీంనగర్ ఫలానా హయాంలా. అది గట్ల గొప్ప పేరు తెచ్చుకోవాలి, కానీ ఇవేందే చిల్లర వేషాలు మాట్లాడుతున్నావు. అసలు నువ్వు మనిషివి కాదు. మేము మాట్లాడుతున్నాం ఇవాళ. మేము మాట్లాడితే చాలా మాట్లాడచ్చు, మాకు మేము ఎన్నైనా మాట్లాడతాం. కానీ మొగోనివా, దీనికి పుట్టినవా, ఆయన పుట్టిన ఇదేందా చిల్లర లాంగ్వేజ్? నువ్వు మొగోనివా, మీ తండ్రిని మాట్లాడుకొని మేము మాట్లాడచ్చా? ఇంకోసారి ఇలాంటి మాటలు బంద్ చేయాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. బండి సంజయ్ గారు, మీరు కేంద్ర మంత్రి, మాకు కూడా ఇక్కడ ఎంపీ గారు, మీరు ఈ చిల్లర మాటలు మానండి అనేది నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. సో ఇప్పటికైనా అభివృద్ధి చేసుకోవాలి, కరీంనగర్ అభివృద్ధి కోసం ఆలోచన చేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంకా ఇట్లాంటి చిల్లర బజార్ రౌడీ మాటలు బంద్ చేస్తే మంచిదనేది నా ఉద్దేశం. ఇప్పటికైనా ఆయన ఏదో శ్రద్ధ మాట్లాడింది కదా, ఇది పాకిస్తాన్ అని. ఈ ప్రాంతం మీద మీకు ఎట్లా అభిమానాలుగా మీ ఎంపీలతోటి నిజంగా మీకు పౌరుషం ఉంటే, తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణలో పుట్టినట్టయితే, ఈ తెలంగాణ మట్టిలో తిన్నట్టయితే, బువ్వ తిన్నట్టయితే, కడుపు కింద అన్నం తిన్నట్టయితే, ఆ చెద్దతోటి ఆ పాకిస్తాన్ అన్నంతో రాజీనామా చేయించడం మీకు చిత్తశుద్ధి ఉంటే, గప్పుడు నీకు తెలంగాణ మీద అభిమానం ఉన్నది, నువ్వు తెలంగాణ బిడ్డవే అని నేను కూడా ఒప్పుకుంటా. అరే ఘోరమే ఈయన. అట్లా కాదు, ఎంత ఘోరం అంటే, ఇప్పుడు ఇది 3వ రోజు అని, ఇవాళ దోపిడీ జరిగి ఇవాళ 3వ రోజు అవుతుంది. నీకు సోయి లేదు కదా. 4 రోజులు అవుతుంది. 4 రోజులు సారీ 4 రోజులు అవుతుంది. 4 రోజులుగా దొంగలను పట్టుకొని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే నువ్వు కేంద్ర మంత్రిగా గుడ్లా పగిచ్చి చూస్తాను. ఏందా నీ చర్య? ఏం చర్య చేస్తున్నావు? ఇలా రైతులందరూ రోడ్ ఎక్కుతున్నారు. నెల రోజులే ధాన్యం కొనుగోలు జరుగుతలేదు. ఆయన కేంద్రం కొంటలేదు ఆయన అంటాడు, రాష్ట్రం కొంటలేదు అని నువ్వు అంటాడు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మరి ఎవరు నష్టపోతున్నారు? రైతులు నెల రోజులుగా కళ్ళాల మీద పడి ఏడుతా ఉన్నారు. 43 అట 44 అట ఒక్కొక్క క్వింటాల మీద 7-8 కిలోలు కట్ చేస్తా అంటే కేంద్ర మంత్రిగా చూసుకుంటూ ఉంటున్నావు తప్ప రేవంత్ రెడ్డి ఎందుకో మాట్లాడలేవు. అరే కళ్ళాలకు రావయ్యా బండి సంజయ్ గారు. నిన్ను ఈ కరీంనగర్ ప్రజలు గెలిపించారు కదా. ఒక వడ్ల కళ్ళం దగ్గరికి వచ్చినావా? ఒక రైతు దగ్గరికి వచ్చి అరే నీ గోసేందాన్ని మాట్లాడినావా? అది శాత కాదు. ఇక కేటీఆర్ రేవంత్ రెడ్డి అడగానే ఇట్లా పొడుచుకొచ్చింది రేషం రేవంత్ రెడ్డిని అంటే. నిన్నేమన్నాడా? నేను అరేగా దొంగలను పట్టుకోర్రా అని అన్నాడు. దొంగలను పట్టుకోమంటే పెద్ద తప్పైనట్టు. దానికి సమాధానం చెప్పాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత మాటలు ఈ బంద్ చేయి. బండి సంజయ్ గారు దాన్ని బంద్ చేయండి, మంచిగా పరిపాలన చేయండి. ఇంకో 3 ఏళ్ళు ప్రజలు ఇచ్చిన అవకాశం ఉంది నీకు. నరేంద్ర మోడీ గారు దగ్గరని చెప్తారు. మాకు నరేంద్ర మోడీ గారు అంటే ప్రధానమంత్రి గారి మీద మాకు చాలా గౌరవం ఉంటుంది. వారి పట్ల మాకు మంచి అభిప్రాయం ఉంటుంది. మరి ఆ నరేంద్ర మోడీ గారి దగ్గరకు పోయి నువ్వు శిష్యుని అని చెప్పుకుంటావు. మరి పోయి ఇగో మా కరీంనగర్కి నిధులు ఇవ్వండి, మా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి, ఇగో మాకు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, గిట్ల మా రోడ్లు ఇవ్వండి, జాతీయ రహదారులు ఇవ్వండి. గిట్ల చేస్తేనే ఎవరైనా ప్రజాప్రతినిధి అయితే. ఈయన ఇంకా పెద్ద భక్తుడిని అంటాడు. ఈయన భక్తుడు. ఎవరు భక్తుడు? జై శ్రీరామ్ అంటాడు. మేమందరం కూడా జై శ్రీరామ్ అంటాం, మనం అందరం అంటాం. ఈ కొండగట్టుకు ఎన్ని నిధులు తెచ్చినవా నువ్వు? నాకు అర్థమవుతలేదు. బండి సంజయ్ గారు నాకు స్ట్రేట్ ఫార్వర్డ్ నువ్వు రేపు ఆన్సర్ చేయాలి. నేను అడుగుతున్నా, సవాల్ చేస్తున్నా. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివి, నువ్వు 2 సార్లు ఎంపీవి, కొండగట్టు నీ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. నువ్వు ఎన్ని వేల కోట్ల నిధులు తెచ్చినావో చెప్పాలి అంటున్నా. లేకపోతే రాజీనామా చేయాలి నువ్వు. లేకపోతే నీకు జై శ్రీరామ్ అనే, జై హనుమాన్ అనే నైతిక హక్కే లేదు నీకు. ఎందుకంటే నువ్వు దేవునికే ఏం చేయలేవు, ప్రజలకే ఏం చేయలేవు. ప్రసాద్ స్కీమ్ ద్వారా 1000 కోట్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. చెప్తాడుగా ఎన్నికలప్పుడు మాత్రం దేవుళ్ళ పేర్లు వాడేదే వాడుతుంటారు. మరి ఇవాళ నిధులు ఎందుకు తెత్తలేవు? ఒక్కసారి కరీంనగర్ జిల్లాలో కొండగట్టు అంజన్న భక్తులందరూ, ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న అంజన్న భక్తులందరూ మీరు బండి సంజయ్ని అడగండి. దయచేసి సోషల్ మీడియా ద్వారా అడగండి, ప్రెస్ ద్వారా అడగండి.
ఇలా ఒక 1000 కోట్లు తెత్తేంది ఆయన తీసుకురా. నీకు దమ్ముంటే నిజమైన భక్తునివే అయితే, నువ్వు నిజమైన మొగోనివే అయితే, నువ్వు మనిషివే అయితే, నువ్వు శ్రీరాముని భక్తునివే అయితే, అంజన్న భక్తునివే అయితే 1000 కోట్లు తీసుకురావా. నీకు ఒక 6 నెలల టైం ఇస్తున్నాం. చలో ప్రసాద్ సేన చేస్తావా ఏం చేస్తావతే గప్పుడు మేము హర్షిస్తాం, నీకు దండలేస్తాం, శాల్వాలు కప్తాం, అభినందిస్తాం. ఈ చిల్లర మాటలు, ఫేక్ మాటలు, ఫాల్తు మాటలు అన్నీ బంద్ చేయి దయచేసి. బండి సంజయ్ గారు మీరు మాకు మంత్రి, మాకు గౌరవం ఉంటుందండి. మా జిల్లాకు ఒక మంత్రి, కేంద్ర మంత్రి ఉన్నాడు అనే మాకు ఒక మర్యాద ఉంటుంది. ఇంత మించగా మేము నిన్ను అభిమానిస్తుంటే, గౌరవిస్తుంటే ఈ చిల్లర మాటలు, ఫేక్ మాటలు ఇవన్నీ బంద్ చేయండి బండి సంజయ్ గారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. సో బీఆర్ఎస్ పార్టీ పక్షాన బండి సంజయ్ గారికి మరొకసారి వ్యక్తిగతమైనటువంటి మాటలు కేటీఆర్నైనా కేసీఆర్నైనా మరోసారి గిట వస్తే, కేటీఆర్ ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ, ఈ ప్రాంతం బిడ్డ కనుక ఎవరు కూడా చూస్తుంటూ ఊరుకోరు. ఇంతకుముందు చెప్పినే నాలుక చేరేస్తాం బిడ్డ, నాలుక చేరేస్తాం బండి సంజయ్ ఇంకోసారి అంటే నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొకసారి అభివృద్ధి గురించి మాట్లాడు, మేము మీ సపోర్ట్ చేస్తాం. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులైనా మేము సపోర్ట్ చేస్తాం, హర్షిస్తాం, అభినందిస్తామని చెప్తున్నాను నేను. దయచేసి ఇకనైనా ఈ ఫాల్తు మాటలు, ఫాల్తుగా లెక్క బండి సంజయ్ గారు ఫాల్తుగా లెక్క ఫాల్తు మాటలు మాట్లాడొద్దని మీకు విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ.